2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో ప్రవేశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన మొదటి ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు ఈ నెల 22 నుండి 24 లోపు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఒంగోలులోని దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ను ఆమె వివరించారు. మొదటి ఫేజ్ లో దరఖాస్తు చేసుకుని డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల కొరకు ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి మరొక అవకాశం ప్రభుత్వం కల్పించింది. మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రేపటి నుండి అనగా 22/8/2024 నుండి 24/8/2024 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23 నుండి 25 వరకు జరుగుతుంది. అలాగే అదే డేట్లో 23 నుండి 25 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ చేసుకుని ఫ్రీజ్ అయిపోయి ఉంటే ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం వస్తే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా 26వ తారీఖున అలౌ చేస్తున్నారు. ఈ రకమైన సీట్ల అలాట్మెంట్ 29 నుండి జరుగుతుంది. కాబట్టి 29న సీట్ అలాట్మెంట్ జరిగితే 30 నుండి సెప్టెంబర్ 3వ తారీఖు లోపు పిల్లలు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి ఫేజ్లో అడ్మిషన్స్లో సీట్ అలాట్ అయినా ఒకవేళ అడ్మిట్ అవ్వని వాళ్ళు లేదా సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు కూడా ఈ రెండవ ఫేజ్లోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా